ఖచ్చితంగా టచ్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ హరీష్ అక్కడ భద్రతా బలగాలు ఎలా ఉన్నాయి? ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే అన్నిటికీ కూడా అధికారులు రెడీలో ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి లెక్కింపు సమయంలో ఒక్కొక్కసారి ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఎలా ఉన్నారు అక్కడ? భద్రత సంబంధించి ఎలా ఉంది? రైట్, ప్రధానంగా భద్రతకు సంబంధించి కావచ్చు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరా నిఘాలు కావచ్చు, మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, పకడ్బందీగా వైపు లోపల కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. సీసీ కెమెరా రికార్డు, వీడియో రికార్డు సమక్షంలో కౌంటింగ్ జరుగుతున్నది. రౌండ్ కి సంబంధించి కూడా అధికారులు ఇక్కడ మైక్ సెట్ ద్వారా అనౌన్స్ చేస్తా ఉన్నారు, స్క్రీనింగ్ ద్వారా చూపిస్తా ఉన్నారు. మరోవైపు బయట ఏదైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం బయట కూడా పటిష్టమైన పోలీసు భద్రత ఉన్నది. సిఆర్ఎఫ్ బలగాలు ఉన్నాయి. 100 మీటర్లకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. కాబట్టి ఏ క్షణమైనా ఎలాంటి ఏదైతే ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా కూడా వాళ్ళని కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉన్నది, ఇక ఫైర్ శాఖ సిద్ధంగా ఉన్నది. మరోవైపు అన్ని బెటాలియన్ సంబంధించి కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టూ కూడా సీసీ కెమెరాల బిగింపు జరిగింది. దీనంతా కూడా కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. సెకండ్ టు సెకండ్ దాన్ని నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ భద్రతాపరమైన చర్యలు కావచ్చు, పూర్తి స్థాయిలో అక్కడ లోపల జరుగుతున్న ఏదైతే పకడ్బందీ కౌంటింగ్ కావచ్చు, ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఘర్షణలు చోటు చేసుకునే వాతావరణం ఉంటది. కాబట్టి దానికి సంబంధించి లోపల ఎంత పకడ్బందీగా కౌంటింగ్ కొనసాగుతుందో బయట కూడా అంతే పకడ్బందీగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాదాపుగా 200కు పైగా సంబంధించి కూడా అధికారులు ఈ కౌంటింగ్ కేంద్రంలో 200కు పైగా అధికారులు ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇక బయటకు సంబంధించి కూడా పోలీసు శాఖలు భారీ బందోబస్తు నడుమ కూడా పకడ్బందీగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొత్తంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. సెంటిమెంట్ వర్కౌట్ అయింది, సైలెంట్ ఓటు పడ్డాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి డౌన్ ఫాల్ కాలేదు. బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నది అన్నట్టుగా కూడా గెలిచిన ఆదరణ కూడా ఇదంతా కూడా ప్రజలకు చేరవేయాలని కూడా బీఆర్ఎస్ తన శాయశక్తుల ప్రచారం నిర్వహించింది. మధ్యలో ఇక బీజేపీ అయితే ఆశలు వదిలేసుకుంది అనుకోవచ్చా జూబ్లీహిల్స్ మీద? ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగుతూ వస్తుంది. ఈ ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, ముందుగా జరిగిన 202 రౌండ్లకు సంబంధించి షేక్పేట డివిజన్ కి సంబంధించి ఇతర డివిజన్ కి సంబంధించి ఈ 3 రౌండ్లు కలుపుకుంటే బీజేపీకి స్వల్పంగా 307 ఓట్లమే నమోదయ్యాయి. అంటే బీజేపీకి సంబంధించి కూడా ఇంకా మరికొన్ని రౌండ్లకు సంబంధించి కూడా వెనుకంజలో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1144 ఓట్లతో కొనసాగుతా ఉన్నది. దాదాపుగా 127 ఓట్లకు సంబంధించి కూడా మెజార్టీ లీడ్ లో 2వ రౌండ్ లో కొనసాగుతా ఉన్నది. మొత్తంగా ఈ 2 పార్టీల నడుమే కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. మరికొన్ని ఇంకా 3 రౌండ్ల తర్వాత కూడా ఈ ఏదైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఓటర్లు ఎక్కడ మొగ్గు చూపారు అనే దానిపైన కూడా 3 రౌండ్ల తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్, అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీల అభ్యర్థులు కూడా మేము ఎక్కడా కూడా తగ్గం, మాకు 100% విజయం మాదే అంటున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి టక్ ఆఫ్ ద వార్ నడుస్తుంది. సాయంత్రం లోపు ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చా? ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గినట్టుగా కనబడతలేదు. మరి కాంగ్రెస్ ఎంత మొత్తానికి కలిపి ఇదే విధంగా ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య తేడా స్వల్పంగా ఎంత ఉండే అవకాశం ఉందంటారు? అసలు ప్రధానంగా ట్రెండ్స్ కి సంబంధించి కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతా ఉన్నది. బీజేపీ ఏదైతే వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దాదాపుగా 25,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే షేక్పేట డివిజన్ తర్వాత వెంగళరావు డివిజన్ సంబంధించి కూడా పూర్తయింది. మిగతా డివిజన్లకు సంబంధించి కూడా బోరబండ ఇతర డివిజన్లకు సంబంధించి రెహమత్ నగర్ కి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉన్నాయని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో ఆ డివిజన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఓటర్లంతా కూడా
ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా ముందంజలో కొనసాగుతా ఉన్నది. ఇక మూడో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ రెండు పార్టీల నడుమ కూడా టగ్ ఆఫ్ నడుస్తుంది. ఇంకా తర్వాత అంటే దాదాపుగా 5 రౌండ్ల తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఇతర డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆదరణ ఉన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా ఆ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఓటర్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 25,000 మెజార్టీ దాటుతాయని కూడా పలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాబట్టి అది నిజమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనాథ్ హరీష్, ప్రధానంగా జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పారంటే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి మైనార్టీ వర్గాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తోనే ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తూనే వచ్చింది. అది కనబడుతుంది అనుకోవచ్చా? మైనార్టీ వర్గాలు మెజారిటీ పర్సెంట్, ఎందుకంటే ఎక్కువగా కూడా ఓటింగ్ శాతం నమోదు కాలేదు, చాలా తక్కువ శాతం నమోదైంది. ఓటింగ్ బస్తీల్లో కూడా ఓటింగ్ తక్కువ శాతం నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఈ యొక్క లీడింగ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా 4 లక్షల పైచలకు ఓట్లు కలిగి ఉన్నాయి. దాంట్లో స్వల్పంగా అంటే దాదాపుగా ఎప్పుడు 50% సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ నమోదు కాలేదు. 48.48% సంబంధించి కూడా ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రజలు ఓటు వేశారు. దాంట్లో ప్రధానంగా మైనారిటీ ఓట్లకు సంబంధించి కూడా ఎక్కువగా జూబ్లీహిల్స్ లో కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆదరణకు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. మైనారిటీలకు సంక్షేమం సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీ సంక్షేమ పథకాలు కావచ్చు, మైనారిటీలకు జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి దాదాపుగా 500 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో పూర్తి స్థాయిలో సీవరేజ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పనులన్నీ కూడా జూబ్లీహిల్స్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే జూబ్లీహిల్స్ లో అభివృద్ధికి పాటుపడింది. ఆ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అయి ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కీ రోల్ పోషించారు. అజారుద్దీన్ కి సంబంధించి కావచ్చు, ఇతర మైనారిటీ నేతలకు సంబంధించి మైనారిటీ ఓటు బ్యాంక్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడంలో కీ రోల్ పోషించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అక్కడ షేక్పేటలో 127 సంబంధించిన ముందుగా ఏదైతే ఆ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే ఖచ్చితంగా మైనారిటీలు షేక్పేటలో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉంటారు. ఓటర్లు మైనారిటీలు కలిగి ఉంటారు.